రాజమండ్రి కల్తీ పాల విషయంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలిసే నిందితుడి తప్పు చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. పాల విషయంలో తెలిసే నిందితుడు గణేష్ తప్పు చేశాడు. ఈ నెల 15న గడ్డ కట్టిన పాలను ఫ్రిడ్జ్లో పెట్టాడు నిందితుడు. పాలు కాలం చెల్లినవని తెలిసినా సరే 105 మందికి దాన్ని అమ్మినట్టుగా తెలుస్తోంది. పాలు చేదుగా ఉన్నాయని గణేష్కు వినియోగదారులు ఫిర్యాదు కూడా చేశారు. పాల అమ్మకాలపై ముందే హెచ్చరించారు గణేష్ బావ గంగాధర్. బావ మాటలు లెక్క చేయకుండా పాలు అమ్మాడు గణేష్. 11 ఏళ్లుగా అనుమతి లేకుండానే ఈ డైరీ వరలక్ష్మి డైరీని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ప్రస్తుతం ఈ కల్తీ పాలకు సంబంధించి ఇంకా కొనసాగుతుంది. ఎక్కడైతే ఈ చౌడేశ్వర నగర ప్రాంతాల్లో వైద్య శిబిరం ఇంకా కొనసాగుతుంది. అయితే జిల్లా కలెక్టర్ మరోసారి ఎక్కడైతే ఈ సర్వే నిర్వహించిన ప్రాంతాల్లో కిడ్నీ బాధితులు ఉన్నారో అక్కడ కూడా సర్వే నిర్వహించిన పరిస్థితి. నిన్న రాత్రి ఎవరైతే అడ్డాల గణేష్ పాల వ్యాపారి ఉన్నారో పాల వ్యాపారిని రిమాండ్ విధించారు. మార్చి 10 వరకు కూడా రిమాండ్ విధించిన పరిస్థితి. అయితే ఈ కల్తీ పాలు తాగినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా ఇంకా ఎవరైనా ఆయన పాల వ్యాపారి దగ్గర పన్నీర్ కానివచ్చు, లేదంటే ఇతర నెయ్యి కానివచ్చు, ఇతర వస్తువులు ఏమైనా కొనుక్కున్నారనే నేపథ్యంలో వాళ్ళందరినీ దాదాపు 40 మందిని గుర్తించారు. వాళ్ళని కూడా అవన్నీ వాడొద్దంటూ కూడా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఇక్కడ యూరియాతో పాటు సీరం క్రియాటిన్ స్థాయి అధికంగా ఉండడంతోనే ఈ 80కి పైబడిన ఎవరైతే ఇప్పుడు వరకు దాదాపుగా 5 చనిపోయారో, అలాగే నిన్న 6 సంవత్సరాల బాలుడు కూడా చనిపోవడము. అయితే ప్రస్తుతం దీని మీద పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వివి సత్యనారాయణ సస్పెండ్ చేశారు. ఎందుకంటే బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను సూపరింటెండెంట్ పై వేటు వేసి కొత్త సూపరింటెండెంట్ గా డాక్టర్ కెనడీని కూడా నియమించు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇథిలిన్ గ్లైకాల్ కూలెంట్ సంబంధించినటువంటి విషయాలు ఇంకా అధికారికంగా దానికి సంబంధించినటువంటి ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ కల్తీ పాల ఘటనకు సంబంధించి దాదాపుగా 600 మందికి పైగా ఇప్పటి వరకు దీనికి సంబంధించి అంటే రక్తానికి సంబంధించినటువంటి నమూనాలు సేకరించారు. 957 కుటుంబాలకు సంబంధించి స్క్రీనింగ్ చేశారు. 110 కుటుంబాల్లో 315 మంది రక్త నమూనాలు కూడా సేకరించిన నేపథ్యంలో వాటిలో 313 సాధారణ స్థితిలో ఉంటే ఇంకా కొంతమంది ఎవరైతే 30 నుంచి 40 మందికి సంబంధించిన వాళ్ళు క్రియాటిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీళ్ళకి సంబంధించి ఒకవేళ డయాలసిస్ చేయాల్సి వస్తుందా, లేదంటే కిడ్నీ సమస్యలు ఏమైనా ఉన్నాయన్న నేపథ్యంలో అది అధికారులకు రిఫర్ చేశారు. ఇప్పటి వరకు వరలక్ష్మి మిల్క్ డైరీకి సంబంధించినటువంటి దాంట్లో పాలు, పన్నీరు, నెయ్యితో పాటు మంచినీళ్లతో పాటు వెనిగర్ నమూనాలు కూడా సేకరించి ఇవి సాయంత్రానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం దీనికి సంబంధించి కాకినాడలో ఎవరైతే డ్రగ్ కంట్రోల్ సంబంధించిన కావచ్చు, లేదంటే పశువులకు సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం అధికారులకు సంబంధించి పూర్తి స్థాయి ఎవిడెన్స్ అయితే రావాల్సి ఉంది. రైట్ సత్య.